లోక కళ్యాణం చేసినాక ఆది జామవంతుడికి మాతాంగి మహర్షి పుడతాడు. మాతాంగి మహర్షికి అరుంధతమ్మ పుట్టిద్ది. అరుంధతమ్మతో పాటు దాదాపు అనసూయమ్మ 7 ప్రతివర్తలందరూ కూడా మాతాంగి మహర్షి నుంచి పుడతారు. అటు నుంచి బ్రహ్మ నుంచి వశిష్ఠుడు పుడతారు. వశిష్ఠుడు మాదిగ జాతిలో సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాత్రం పెళ్ళాడతారు. అంటే బ్రాహ్మణులకు సంబంధించిన వశిష్ఠుడు జాంబవంతుడు చర్మంతో తయారు చేశాడు కాబట్టి పరికరాలు మొట్టమొదటిసారిగా పరికరాలు తయారు చేసిన జాంబవంతుడే. ఆ జాంబవంతుడు వారసుడు మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాత. అరుంధతి మాతని పెళ్ళాడిన సద్బ్రాహ్మణుడు వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలే శక్తికి పుట్టిన బిడ్డలు పరాచరు బిడ్డలు వ్యాసుడు. వీళ్ళకి పుట్టిన బిడ్డలు ధృతరాష్ట్రులు పాండరాజులు. వీళ్ళకి పుట్టిన బిడ్డలు కౌరవులు పాండవులు మాదిగ జాతి రక్త బంధువులు. ఈ రోజు కమ్మారెడ్డి కాపు యలమ బలిజ అని అగ్రవర్ణాలకు చెప్పుకుంటున్న ప్రతి హిందువులు కూడా తలెత్తి పైకి చూపించే నక్షత్రం మా అరుంధతమ్మ మాత నక్షత్రం. ఇది మాదిగల వృక్షం నుంచి వచ్చినటువంటి చరిత్ర. పురాణాలన్నీ నిజమైనప్పుడు డక్కల పురాణం కూడా నిజమే కదా. జాంబవంతుడు రాముడు జాంబవంతుడు తాతతో పోల్చుకుంటారు కదా. మరి దానికి ముందు యుగాలు ఉన్నట్టే కదా. ఈ 18 యుగాల్లో ఉన్నటువంటి చరిత్రలు ఇవన్నీ. అంటే అన్నిటికంటే ముందు క్రీస్తు పూర్వం లేకుంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శాఖల కంటే కూడా ముందు ఉన్నటువంటి యుగం.